ఐరంజీ, ఇక్కడేం చేస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అభిని నా తమ్ముడు ఇంద్రకిచ్చి పెళ్లి చేస్తే వాడి జీవితం మహాజాతకమవుతుంది అనుకున్నాను. అభి వాడి జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాను. కానీ ఇది జీవితాన్ని చాలించి చచ్చింది. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? అభి బతికిలేదు, చచ్చిపోయింది. చనిపోయిందా? నీకెలా తెలుసు? అసలేం జరిగిందంటే మీ తమ్ముడితో పెళ్లి చేస్తానని చెప్పి అభి ప్రాణం తీస్తావా? చిచి, మేం ప్రాణాలు తీయడం ఏంటి? అదే లోయలో పడి చచ్చింది. దాని చావుకి మాకు ఎలాంటి సంబంధమూ లేదు. వీళ్ళంతా ఇంట్లో నుంచి గెంటేస్తే మీరు ఏకంగా లోకం నుంచే గెంటేశారా? ఇక్కడ నోరు మూస్తావా? దాని టైం అయిపోయింది, అది పైకి పోయింది. మధ్యలో దాని చావుకి మాకు సంబంధం పెడతావేంటి? అయినా నీ పుర్రెలో అన్ని ప్లాన్లు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి కదా. నేను జాగ్రత్తగానే డీల్ చేశాను. అదే కాలు జారి లోయలో పడింది. రేపు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అది పడింది అనరు, మీరే తోసేశారు అంటారు. ఇది అసలు ఎవరికైనా తెలియాలి కదా. ఐరేంద్రి, నిజం అరచేతిలో దాచిన నిప్పు కణం లాంటిది. నిప్పు కణాన్ని ఎలాగైతే అరచేతిలో దాచిపెట్టలేమో, నిజం కూడా అలాగే ఎంతో కాలం దాచిపెట్టలేము. అది ఏదో ఒక విధంగా బయటకొస్తుంది. నీ తీరు చూస్తూ ఉంటే నిజం బయటికొస్తుంది అని చెప్తూ అభి చనిపోయిందని, దాన్ని మేమే చంపేశామని నువ్వే అందరికి చాటింపు వేసేలా ఉన్నావు.